అదేవిధంగా చుట్టూ ఉండేటువంటి వారితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు. ఇవాళ మీరు చూస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి విడికొండలో ఎవరో కొట్టుకున్నారు, ఎవరో చనిపోయారు, దాని ఎదర్ పార్టీ గురుజల్లి కార్యక్రమం చేపట్టిన విషయం మనం చూసాం. జస్ట్ 1 month కి అతను అధికారం వదిలి ఉండలేక అప్పుడే రాష్ట్రపతి పాలన పెట్టాలని అడుగుతున్నా అంటే పవన్ కళ్యాణ్ కంటిన్యూ చేయిస్తారు అంటే నేను ఎవడే చెప్తున్నా. ఇవాళ ఎర్రచంద్రంలో అడ్డం పడుతూ ఉన్నాడు. చాలా మంది మరి మీరు చూసుకుంటే కాకినాడలో పోర్టు ద్వారా కొన్ని వేల టన్నులు అమ్ముకున్న చంద్రశేఖర్ రెడ్డి విషయంలో అడ్డం పడతా ఉన్నారు. ఇవాళ ఇప్పుడు వాళ్ళు డెప్త్ గా మాట్లాడుతున్నారు కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే జస్ట్ 1 month కి అధికారం లేకుండా వాళ్ళు ఉండలేకపోయి ఉక్కుపోతగా ఉంది. వాళ్ళకి చేసిన అవినీతి కార్యక్రమాలు ఎక్కడ బయటకు వస్తాయి, లక్షల కోట్లు ఏ రకంగా వెలికి తీస్తారు. ఈ ఒక ఎమ్మెల్యే స్థాయిలో మా తాడేపురంలో దాదాపు 100 కోట్ల పైన అవినీతి చేసిన ఒక ఉప ముఖ్యమంత్రి సంగతి కూడా నేను మీకు తెలియజేస్తాను. మున్సిపాలిటీ దగ్గర నుంచి, మండల ఆఫీసుల దగ్గర నుంచి, ఇసి దగ్గర నుంచి, లిక్కర్ షాపుల్లో కమిషన్ దగ్గర నుంచి ఎక్కడ వదలకుండా తీసుకున్న వ్యక్తి పుట్టించాను. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి 1000 కోట్లు 100 కోట్లు భూముల్లో కానీ లేదా ఇసుకలో కానీ లిక్కర్ మాఫియాలో కానీ మట్టి అమ్ముకోవడంలో కానీ లాగినప్పుడు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల కోట్లు లూటీ చేయబడిందనే విషయం త్వరలో వెలుగులోకి రాబోతుంది. కాబట్టి చాలా మందికి ఇబ్బందిగా ఉంది. కాబట్టి అలాంటి ఆలోచనలు కూడా చేయొచ్చు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు మీరు చూశారు, అవును, మరి ఆయన దేనికోసం మర్డర్ చేయబడ్డాడు వివేకానంద రెడ్డి అని ఆలోచించి ఈ రోజు వరకు దానికి ఆన్సర్ లేదు. 2014 సంవత్సరం 2019లో జరిగిన మర్డర్ ఈ రోజు వరకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లెలు గాని వాళ్ళ సొంత కూతురు గాని ఎక్కడ బయటికి తీసుకునేటువంటి పరిస్థితి. ఇక మా మరి ఎవరినైనా చంపితే ఇలాగే ఉంటుంది సుమా, ఏమీ చేయలేరు, సిపిఐ రానేమో, అవసరం అయితే ఉన్న సిఐడీలు మా కంట్రోల్లో ఉంటాం, ఏమీ చేయగలరు ఆలోచనలో 5 సంవత్సరాలు బతికారు. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో సిఐడి అధికారులు మన మాట వినరు, కేంద్ర ప్రభుత్వంలో మన మాట వినరు, ఏమన్నా చేస్తే తోలు తీస్తారు. కాబట్టి ఇలాంటి అరాచక చర్చల్ని ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేయరు మీ బ్రహ్మనాయుడు గారు. కాబట్టి నిన్న మాట్లాడిందే మీరు అర్థం చేసుకోండి. ఒక రోజుల పాటు లేకుండానే ఆయన ఏమడుగుతున్నాడు, రాష్ట్రపతి పాలన ప్రభుత్వం వద్దంటున్నారు, రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నారు, ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తామని కూడా అంటున్నారు. బుధవారం రోజు ధర్నా కూడా పిలుపునిచ్చినట్టున్నారు. 12 లక్షల కోట్లని ఎవరి నిమిత్తం అప్పు చేశారు, ఏ ప్రాజెక్టులు కట్టారు, ఏ బిల్డింగ్లు కట్టారు, ఏ అమరావతి నగరాన్ని కట్టారు, ఏంటి ఏం చేశారని దాని దగ్గర ఆన్సర్ లేదు. మీరు ఇచ్చి పప్పు బెల్లాలన్నీ ప్రజలకు ఉపయోగపడి కాదు, ఎక్కడ కూడా లేవు. నీటి ఏదైతే ప్రాజెక్టులు కట్టవస్తుంది గేట్లు కూడా వేయించలేకపోయిన పరిస్థితి, ఏదైతే అట్లీస్ట్ కాలువలను కూడా సిల్ట్ తీయలేని పరిస్థితి, ఏదైతే దేవనదులుగా ఉన్నటువంటి కాలువల్లో కూడా కనీసం సిల్ట్ గానీ తూడు కూడా తేలించలేని పరిస్థితి. రైట్, ఎమ్మెల్యే గారు సమయం తక్కువగా ఉంది. రైట్, కూసంపూడి గారు మీరు ప్లీజ్. ధన్యవాదాలు బులిశెట్టి గారు జాయిన్ అయినందుకు, అందుబాటులోకి వచ్చినందుకు. జుమ్కాల్లో కూసంపూడి గారు మొత్తానికి పృథ్వీనారాయణ గారు కొత్త అంశాన్ని చెప్పారు. మీరు బయటికి కనిపించే Z+ చూస్తున్నారు, కానీ ఆయన తినే ఆహారం కానీ తిరిగే ప్రదేశాలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక అడిషనల్ ఎస్పీ, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ అంటే ఆయనకి చాలా అవగాహన ఉంది, అనుభవం ఉంటుంది. ఎందుకంటే పృథ్వీనారాయణ గారు చెప్పిన పెద్దలు బొత్స శ్రీనివాస్ గారు గిడ్డి ఎవరు మాట్లాడినా కూడా ఒక రాక్షస సంహారం చేసుకుంటూ వచ్చాడు. కానీ మొత్తం రాక్షసంతా చావలేదు, ఇంకా పడిపోయారు కానీ చావలా. అందుకని ఖచ్చితంగా ఇది వివాదాస్పదం అయింది, పడిపోయారు కానీ చావలేదు అని. చాలా నిజంగా చావలేదు, నేను వాస్తవం చెప్తున్నా, ఇంకా ఉంది. కానీ ఆ నేలమట్టం అయ్యారు, కానీ ఇంకా దాని ఏమంటారు, పునాదులోంచి ఇంకా పునాదులు ఉన్నాయి, ఆ మొలకలు ఇంకా మొలుతూనే ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా అటువంటి వ్యక్తుల మధ్య, అటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంత పృథ్వీనారాయణ గారు చెప్పినట్టు బయట కనపడేటువంటి సెక్యూరిటీ కాకుండా ఆంతరంగంగా కూడా అనేక ఎక్కడ పడితే అక్కడ తినేయడం, ప్రజలకు కనపడితే మొన్న చిన్న పిల్లలు కనపడితే దిగలేదు, అటువంటి కార్యక్రమాలు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని, సార్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మీ భద్రత మాకు చాలా ఇంపార్టెంట్. అధికారంలో ఉండాలి అనుకున్న వాళ్ళ కళలను చెరిపేసినప్పుడు ఎందుకంటే దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఖచ్చితంగా అటువంటి నాయకుడిని రాష్ట్రంలో రాకుండా అడ్డుకున్నారు, హోటల్లోంచి బయట రాకుండా అడ్డుకున్నారు, ఎయిర్పోర్ట్ లోంచి బయటకు వస్తే ప్రజలకు అభివాదం చేయకుండా అడ్డుకున్నారు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో అందరూ చూశారు. అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తుల మధ్యలో మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి, ప్రజలకి దగ్గరగా చేరువవుతున్నాం కాబట్టి కక్ష ఉంటది. ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనల్ని మనం అవకాశం ఇవ్వకుండా మాత్రం ప్రయాణం చేయాలి. రైట్, గిడి సత్యనారాయణ గారు
రైట్ సత్యనారాయణ గారు లైన్ కట్ అయినట్టుంది. సో మొత్తానికి కనుక చూస్తే జనసేన అధినేత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. జన సైనికులు కూడా ఆయన్ని కలిసేందుకు కానీ కరచాలనం చేసేందుకు కానీ చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు నిజమైనటువంటి అభిమానులు, ఎవరు నిజమైనటువంటి కార్యకర్తలను కూడా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. జనసేన అధినేతకు Z+ కేటగిరీ భద్రత అయితే తప్పనిసరి అని చెప్పేసి